ఈ దీపావళికి గులాబ్ జామున్స్ ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లోపల పాకం దిగి చాలా బాగుంటాయి. క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుంది. రుచి కూడా ఈ టిప్స్తో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే షుగర్ తీసుకోవాలి. 250 గ్రామ్స్ షుగర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోవద్దు. షుగర్ కరగాలి. ఎలాంటి పాకం అవసరం లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పాకం అనేది స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ముట్టుకుంటే బంకగా ఉంటే సరిపోతుంది. ఇలా నురగ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ నేను తీసుకున్నాను, 250 గ్రామ్స్ తీసుకొని అందులో సరిపడా పాలు వేసుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. పాలతో కలిపితేనే చాలా బాగుంటుంది. పిండి సాఫ్ట్గా వస్తాయి జామున్స్ కూడా. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. పిండిని పక్కన పెట్టేసుకోవాలి. నానితే క్రాక్స్ లేకుండా వస్తాయి జామున్స్. ఇలా నానిపోవాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఈ విధంగా క్రాక్స్ లేకుండా స్మూత్గా చేసుకోవాలి. బాల్స్ని, జామున్ బాల్స్ని. క్రాక్స్ వస్తే పాకంలో వేయగానే మొత్తం ఇచ్చికిపోతాయి. ఇలా క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి బాల్స్. ఫస్ట్ అయితే పిండి నానాలి. నానితేనే చాలా బాగా వస్తాయి. 15 మినిట్స్ పిండి పక్కన పెట్టుకొని ఇలా బాల్స్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి బాల్స్. పిండిని మొత్తం ఇలా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలా తయారు చేసుకోవాలి జామున్ బాల్స్. తర్వాత ఆయిల్ హీట్ కానివ్వాలి. హీట్ అయ్యాక స్టవ్ మీడియంగా పెట్టుకొని ఒక్కొక్క జామున్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫుల్గా పెట్టేస్తే కలర్ తొందరగా వచ్చేసి పిండి లోపలగా ఉడకదు. కొంచెం మీడియంగా పెట్టి కాల్స్తే మంచిగా పిండి లోపల ఉడుకుతుంది. ఇలా కలర్ మారాక తీసేస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా వేడిగా తీసిన జామున్ బాల్స్ గోరువెచ్చటి షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ అలా అని మొత్తం చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇలా షుగర్ సిరప్లో వేసుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే పాకాన్ని మొత్తం పీల్స్తాయి జామున్స్. ఇలా ఎలాంటి క్రాక్ లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీ జామున్స్ ఈ పండగకి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. చాలా బాగా వస్తాయి.